దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 17వ తేదీ లేఖన భాగము లూకాసు వార్త 16వ అధ్యాయము 1 నుండి 18 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 16వ వచనము రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. అందులోనికి మరి పరలోక రాజ్యం అనేది బలత్కారంగా పట్టబడుతున్నది. అవును, మరి దేవుని యొక్క రాజ్యానికి సువార్త అనేది ప్రకటింపబడుతుంది. అంటే సువార్త ద్వారా, సువార్త నమ్మటము ద్వారా పరలోక రాజ్యానికి మరి అవకాశము ఉన్నది. అనగా ఆనాటి దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు బాప్తిస్మిచ్చి యోహాను గారు నీతి మార్గమున వచ్చాడని మత్తయి సువార్త 21వ అధ్యాయము 31-32 వచనాలలో మరి బాప్తిస్మిచ్చి యోహాను గారు నీతి మార్గమున వచ్చినప్పుడు సుంకర్లు, పాపులు, వేశ్యలు ఆయన యొక్క వాక్యాన్ని నమ్మి మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పినప్పుడు వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడిన దానికి గుర్తుగా నీటి బాప్తిసం పొందుకున్నారు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు వారు నిరాకరించారు, నమ్మలేదు. అందుకే పైన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఓ తండ్రికి 2 కుమారులున్నాడు. మొదటి కుమారుడి దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనంలో నువ్వు వెళ్ళి ఈ దినమున ద్రాక్ష తోటలో పని చేయమన్నప్పుడు వెళ్ళను అన్నాడు మొదటి వ్యక్తి. నేను వెళ్ళను అన్నాడు. కానీ తర్వాత తన మనసు మార్చుకొని వెళ్ళాడు. కానీ రెండో వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ద్రాక్ష తోటలో పనికి వెళ్ళు అన్నప్పుడు వెళతాను అని చెప్పి వెళ్ళలేదు. వీరిద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నారు అంటే మొదటివాడు అనేది. అవును, మీరు వింటున్నారు, చూస్తున్నారు. సుంకర్లు, పాపులు, వేశ్యలు అందరూ మరి బాప్తిసం పొందటము, నమ్మటము జరుగుతుంది. మీరు మాత్రము చేయటము లేదు. అవునండి, ఈ దినాల్లో చాలా మంది ప్రభువును గూర్చి వింటున్నారే కానీ నమ్మటం చాలా తక్కువ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని వాక్యము సెలవిస్తుంది. అయితే సువార్త నమ్మటం ద్వారా దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఉన్నది. మరి దానికి నీతి మార్గము, మరి యోహాను గారు నీతి మార్గం వచ్చాడు అంటే మరి పశ్చాత్తాపడటం. మీరు నమ్మకుండానట్లు పశ్చాత్తాపడకపోతిరి. అవునండి, అవును, నమ్మినప్పుడు పశ్చాత్తాపడతాం, దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 15వ వచనము మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా కనపడతారు, అలాగనే పైకి మాత్రము మంచి వాళ్ళుగా కనపడేవాళ్ళు, వేషధారులు. అవునండి, మనందరికీ తెలుసు లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 9-10 వచనాలలో 2 దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక అతనేమో తన మనసులో తాను నేను నీతిమంతుని, మంచివాడిని, నేను మంచివాడిని, నీ మంచివాడిని, చీమకు కూడా హాని చేయను అంటారు. చీమకు కూడా హాని చేయను అంటారు. చాలా అబద్ధం. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో మనుషులు మరి నీతిమంతుడు ఒక్కడునూ లేడు. రోమా 3:23 ప్రకారం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాము. అవునండి. అయితే 24వ వచనములో ఆయన యొక్క విమోచనము ద్వారా, నమ్మటం ద్వారా, కృప ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడదము. ప్రార్థన చేయటానికి వెళ్ళిన పరిసయ్యుడు సుంకరిలో పరిసయ్యుడు తను తాను మంచివాడిని, నరహంతకుని కాదు, దొంగని కాదు, వ్యభిచారిని కాదు, నేను చాలా మంచివాడిని అనుకుంటూ మనసులో ఈ సుంకర లాంటి వాడిని కాదు అన్నప్పుడు సుంకరి మాత్రం దేవా నేను పాపిని, నన్ను క్షమించు అన్నప్పుడు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడింది. ఈ దినం నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. అవునండి, అది కేవలము మరి నీతిమంతులు లేరు కానీ నీతిమంతులుగా తీర్చబడటం ఉన్నది. హల్లెలూయా. ఒక రాజుగారు తన పుట్టిన దినాన మరి ఒక దొంగని విడిచిపెట్టేవాడు. ఆ చెరసాల్లో దాదాపు 40 మంది ఉంటే ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మారువేషులు అడుగుతున్నారు, నువ్వెందుకు ఇలా వచ్చావు అంటే, అయ్యా నా ఫ్రెండు
నాకు మందు దాపి ఇలాగ చేయమన్నాడు, అందువల్ల నేను మనిషిని కొట్టాను, చెరసాలకు వచ్చాను. ఇలాగ అందరూ ఒకరొకరు అందరూ మేము మంచి వాళ్ళము, కాకపోతే మా పక్కన ఉన్న వాళ్ళు చెప్పటం ద్వారా మేము ఈ విధంగా చేసి మరి చెరసాలకు వచ్చామన్నా. కానీ ఒక్క వ్యక్తి మాత్రం నేను తప్పు చేశాను, మరి నాకు అవకాశం ఇస్తే నేను మంచిగా జీవిస్తాను అని చెప్పినప్పుడు ఆ రాజుగారు ఉదయం అతన్ని విడిచిపెట్టాడు. ఈ 39 మంది ఎంతో సనిగారు. అతడు మాకంటే చాలా దుర్మార్గుడు, చెడ్డవాడు. కానీ అతడు ఒప్పుకున్నాడు. మీరు కప్పుకున్నారు, మీరు దాచిపెట్టారు. అవునండి. ప్రభువు దగ్గర ఒప్పుకున్న వాళ్ళు మరి నీతిమంతులుగా తీర్చబడతారు. చివరిగా ఆజ్ఞ 10వ వచనం, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవారు గొప్పగా దేవుడు సహాయం చేస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో ఘనంగా, కొంచెములో. అవునండి. మొదటి సమూయేలు గ్రంథం 3:1 చిన్నప్పుడు బాలుడైన సమూయేలు కొంచెములో మరి నీళ్ళు అందించటములోను, దేవాలయంలో మరి ద్వీపం ముట్టించటములోను, అక్కడే ఉండటములోను ఈ కొంచెంగా నమ్మకంగా ఉన్నాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు. యోసేపు కూడా పొతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి అధిపతి అవ్వాడు. అవును, కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. అవును, ఒక చిన్న మరి కథ ఏంటి అంటే, ఆ పాత రోజుల్లో మరి అందరూ తల్లిదండ్రులు, పిల్లలు మరి వారి యొక్క బ్యాగ్స్ పట్టుకొని, వారి యొక్క లగేజ్ పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక దినాన వారు ప్రయాణం చేస్తూ ఒక పెద్ద చెట్టు కింద మధ్యాహ్నం పూట స్వేద తీర్చుకోవటానికి, అనగా రెస్ట్ తీసుకోవటానికి, విశ్రాంతి తీసుకుని ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఒక కుక్క మరి వచ్చింది. దానికి అన్నం వేశారు. పిల్లలు కూడా కొంచెంసేపు దాంతో తమాషగా ఆడుకుంటూ ఆ కుక్క అన్నం వేస్తే వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళతో పాటు వెళ్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ కుక్కని తరిమేశారు. అది వెళ్ళట్లా, అయినా కానీ కర్రతో కొట్టి పంపించేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉన్న డబ్బు సంచి చిన్నది వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. అరే డబ్బు సంచి మర్చిపోయామే. మరి ఆతృతగా భయపడుతూ ఆ చెట్టు దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ కుక్క ఆ డబ్బు సంచి మీద మరి పండుకొని ఉంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయాడు. మనం వద్దు అనుకున్నాం, ఈ యొక్క కుక్కకి కొంచెం ఆహారం ఇస్తేనే ఇంత నమ్మకంగా ఉంది అని ఆ డబ్బు సంచి తీసుకొని వారితో పాటు ఆ కుక్కను కూడా తీసుకెళ్ళారు. ఆ కుక్కని బ్రతికినంత కాలం దాన్ని పోషించి. అవునండి, నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాళ్ళంగా దయచేయండి. మనుషుల దృష్టికి నాయన నీతిమంతులుగా కాకుండా ప్రభా నీ దృష్టికి మేము ఘనంగా ఉండాలి తండ్రి. సహాయం చేయండి. పరలోక రాజ్యం మరి నాయన మేము చేరాలి అన్నదే మా గురిగా మేము కలిగి ఉండే వాళ్ళముగా దయచేయమని ఈ దినపు దీవెనలు బిడ్డల మీద కుమ్మరించి వాళ్ళ అవసరతక్కలు మీ నామంలో తీర్చమని మహిమను తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.